మీకు తెలిసింది సినిమా ఒకటే కదా సార్? అంతే, సినిమా ఒకటే. మరి ఇంకా అంటే ఎలా ఉంటుంది మరి మిగతాది ఇన్ని సంవత్సరాల పాటు? అంటే కొన్ని నెలల్లో కొన్ని రోజుల దూరంగా ఉంటేనే మనం తట్టుకోలేం కదా. బట్ మరి ఇన్ని అంటే మీరు కథలు రాసుకుంటూ ఉంటున్నారా, లేదంటే నెక్స్ట్ ఒక అవకాశం కోసం చూస్తున్నారా, లేకపోతే అవకాశం వచ్చినప్పుడు వాట్ ఈజ్ చిన్ని కృష్ణ అనేది చూపించడానికి వెయిటింగ్ ఏంటి? లేదు, అదేం లేదు. కానీ నాకు నేను చేసిన తక్కువ సినిమాలైనా కూడా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. తక్కువ సినిమాలు అయినా కూడా నన్ను చూసుకున్నటువంటి అశ్విని దత్ గారు, ఆయన మాట అంటేనే వాడు. నాకు ఆయనకి మధ్య నిర్మాతగా అగ్రిమెంట్ లేదు, నిర్మాతకి రైటర్కి మధ్య ఓ పేపర్ లేదు. అట్లా అని ఆయన తక్కువ చూడలేదు, నన్ను చాలా ఎక్కువ చూశారు. అది చిరంజీవి గారికి కూడా తెలుసు. ఎంత ఎక్కువ చూశారంటే నేను చెప్పను అనమాట, అంత ఎక్కువ చూశారు. అంత ఎక్కువ చూసి, అంత గొప్పగా చూసి, అప్పుడు ఇచ్చినటువంటి డబ్బు నా భార్య, నా బిడ్డల్ని ఇప్పటి వరకు అన్నం పెడుతూ, ఇల్లు కట్టించి ఎన్నిటికోనో ఉపయోగపడ్డది అనమాట. ఈ విషయం చిరంజీవి గారికి కూడా తెలుసు. ఎందుకంటే నేను ఆఫ్టర్ ఆల్ నేను ఒక చిన్న రైటర్ని. నా సెకండ్ ఫిల్మ్కే నా డ్రైవర్ ఈ జీవితంలోకి వెళ్ళి వాడు ఏమైనా ఇల్లు కొనుక్కుంటే ఆ రోజుల్లో ₹1,00,000 ఇచ్చి, ఆ ఇల్లు మొత్తం 3 లక్షలే, ₹1,00,000 నేను ఇచ్చాను ఆ రోజుల్లో మన డ్రైవర్కి. మనకు అన్నం పెట్టేవాడు. నాకు స్క్రిప్ట్ రాసేటప్పుడు నా కారు డ్రైవర్కే నేను ఉంగరం చేయించి పెట్టాను. నరసింహనాయుడికి అందరికీ ఉంగరాలు ఇచ్చాను. స్టేజీ ముందు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకి ఇప్పించాను. సో నాకు అన్నం పెట్టిన డ్రైవరు, నాకు ప్రొడక్షన్ మేనేజరు, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికి కూడా ఉంగరాలు పెట్టాను నేను, నాకున్న కెపాసిటీ, నాకున్న ఇచ్చిన డబ్బుల్లో అనమాట. సో నేను ఇలా చూసుకుంటుంటే నాకు భగవంతుడు చిరంజీవి గారి రూపేణ నాకు, నా భార్య, బిడ్డలకి ప్రతి సంవత్సరం ఆయన ఎక్కడున్నా కూడా మానిటరింగ్ చేసుకుంటూ, వాడి బిడ్డకే నా పేరు పెట్టుకున్నాడే, వాడు నా కోసం ఇంత పెద్ద ఇది రాశాడే, ఈ కథ రాసేటప్పుడు వేరే పనే చేయడే అన్న ఉద్దేశం ఆయనకి ప్రతి క్షణంలో ఉండి, ప్రతిరోజు ఆయనకి కలిగి, అనేక సార్లు నన్ను మానిటర్ చేసి నా జీవితాన్ని ఆర్థిక పరంగా కూడా అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తి చిరంజీవి గారు. మీరు మణులనండి, మాణిక్యాలనండి, ఏదైనా అనండి, పేరు ఏదైనా పెట్టండి, ఏదైనా కూడా వాళ్ళు లేకపోతే చిన్ని కృష్ణ వాళ్ళు లేడు. నా బిడ్డలు, నా యొక్క రేపు నా బిడ్డలకు పుట్టిపోయి బిడ్డలకు కూడా సరిపోయినంత ఇచ్చారని నేను చెప్పడానికి ఎట్లాంటి ఇది లేదు. కానీ ఇది జరిగింది, మీరు ఏదో అన్నారండి చిరంజీవి గారిని, ఏదో ఒక బ్యాడ్ పీరియడ్లో ఒక నాకు కూడా ఒక శనిగ్రహాలు అన్ని ఓ ఫ్లాప్ సినిమా రావడానికి ఏయో కారణాలు ఉంటాయి కదా, అట్లా ఏదో బ్యాడ్ పీరియడ్లో ఒక మాట అన్నాను. మళ్ళీ ఈ ఎన్టీవీ మూలంగా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎవరినైనా బాధ పెట్టుంటే లైఫ్లో ఏదైనా, అది నా బ్యాడ్ పీరియడ్లో జరిగినటువంటి మాట. మీరు చేసినటువంటి ఆర్థిక సహాయం, మీ వల్ల వచ్చినటువంటి ఇదితో నేను హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉంటున్నానండి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, చిరంజీవి అన్నయ్య గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. నేను, నా కుటుంబ సభ్యులు, నా కొడుకు చిరంజీవి సాయికోటి, మా భార్య విజయదుర్గ, ప్లస్ నా పిల్లలు ఊర్మిళాదేవి, ప్లస్ ఇంకా నా పల్లవి, పెళ్ళైన పల్లవి, మీరు వచ్చారు దానికి, బద్రీనాథ్ నా రెండో కొడుకు పేరు మీకు తెలుసు. ఓకే, అందరి తరపున నాకు ఇంకా మా అలకనంద, వసుధార, అందరూ వాట్ నాట్, మా చెల్లెలు, మా బావగారి తరపున, అందరి తరపున కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. పద్మవిభూషణుడికి, ఇంద్ర సేనారెడ్డికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు దాన్ని ఎక్కువ ఎగ్జాగరేట్ చేయడం ఇంకోటి కాదు సార్. ఇప్పుడు అన్నారు ఒక బ్యాడ్ పీరియడ్ నడిచింది, ఒక అనుకోని ఒక శనిగ్రహం వల్ల అని అన్నారు కదా. రాజకీయం అనే ఒక కోణం ఏదన్నా టచ్ అయిందా ఆ టైంలో? అంటే మీకు మళ్ళీ చెప్పాను, నేను కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట. ఇది చతుర్వేదాల్లో, సామవేదంలో ఈ యొక్క రచన, సంగీతము, సాహిత్యము ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఒక జాతి. ఫైన్ ఆర్ట్స్ అంటారు అనమాట. నటించిన, పాట పాడిన, రాసిన, ఇప్పుడు మీరు రైటర్ అని చెప్పారు, మీలో కూడా ఒక సున్నితత్వం ఉంటుందన్నమాట. ఈ యొక్క కళాకారులు మొత్తం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కళాకారులు మొత్తం చాలా సున్నితమైన హృదయం కలిగిన వాళ్ళే, నో డౌట్ అబౌట్ ఇట్. మనకి చిన్న టచ్ చేస్తే టీయర్స్ వస్తాయి, ఒక సన్నివేశం చెప్తే ఎవరికైనా వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ జాతిలో పుట్టాం మనం. సో ఇది ఒక జాతి, రాజకీయం అనేది సేవ, అదొక జాతి. ఈ రెండింటిని బ్లెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్లు వస్తాయి, ఎక్కడైనా వచ్చేస్తాయి. సో అట్లాంటి కాన్ఫ్లిక్ట్లు జరిగి ఉండొచ్చు.
ఏదైనా జరిగి ఉండొచ్చు. నేమ్స్ మళ్ళీ తవ్వుకోవటం డిగ్ చేయటం కంటే కూడా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇంకొక తెలుగు ఇండస్ట్రీ టాప్ లెవెల్లో పెట్టినటువంటి రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారు, ఆ తర్వాత ఇప్పుడు రాస్తున్నటువంటి సుకుమార్ గారు, సందీప్ వంగారెడ్డి నా ఫేవరెట్ డైరెక్టర్, నాగాశ్విన్ గారు, వాళ్ళంతా సోల్ మేకర్స్, సోల్ స్క్రిప్ట్ మేకర్స్ అనమాట. వాళ్ళ జీవితాలను నేను బాగా స్టడీ చేశాను, బాగా అనమాట. నేను ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క గంట మాట్లాడగలను. సో అంత స్టడీ చేశాను. తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు, వీళ్ళందరూ కూడా ఒక లెవెల్కి తీసుకెళ్ళి పెట్టారు మన యొక్క సినిమా స్టామినాని. అన్నిటికంటే ఎవరెస్ట్లో ఉంది మాత్రం మా విజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళ అబ్బాయి రాజమౌళి గారు. మాకు ఎప్పటి నుంచో మెడ్రాస్ నుంచి ఉన్నాయి అనమాట. ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళటానికి ఒక స్క్రిప్ట్ సైడ్ కానీ ఇంకొకటి ఏంటి అనేది మనం థింక్ చేయాలి.